అస్సలాము అలైకుం వరహమతుల్లా. అల్లా దేవల్ అల్హమ్దులిల్లా. ఈ రోజున కొయిలుగూడెంలో జుమ్మా ప్రసంగం కోసం రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆడవారి యొక్క ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది మన రియాజ్ భాయ్ గారి ఇంట్లో. అంటే ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆయన, వాలైకుం అస్సలాం, ఆయన ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అల్లా దేవల్ అల్హమ్దులిల్లా. ఒక 100 మంది ఇంచుమించు, దగ్గర 100 మంది అల్లాదేవల్ల. 80 కుర్చీలు వచ్చినాయి. 80 కుర్చీలు తెప్పిస్తే సరిపోలేదు. అల్లాదేవల్ల ఒక 100 మంది వచ్చారు. అల్లాదేవల్ల నేనేమంటున్నానంటే, ఇలాంటి ఆడవారి కోసం ధార్మిక సభలు ఏర్పాటు చేయడం చాలా అవసరం, ప్రస్తుత సమయంలో చాలా ముఖ్యం. అందుకోసమే నన్ను ఎక్కడికైతే మీరు జుమ్మాకు పిలుస్తున్నారో మీ అందరితో నా రిక్వెస్ట్, ఆడవారి యొక్క ఇస్తిమాలు కూడా ఏర్పాటు చేయండి. అలాగే జుమ్మా ప్రసంగానికి వస్తాను కాబట్టి 1 గంట అక్కడ ఆడవారికి కూడా మాట్లాడి ఇన్షాల్లా వెళ్తే ఏముంది, ఏ మాటతో అల్లా తబారక్ తఆలా ఎవరికి ఎప్పుడు హిదాయత్ ఇస్తాడో ఎవరికి తెలియదు. అల్లా తబారక్ తఆలా మీకు నాకు కూడా ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో అల్హమ్దులిల్లా. సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఉపవాసాలు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మధ్యాహ్నం కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకోవాలి అని మనం శరీరం కోరుకుంటున్నటువంటి ఈ సందర్భములో మీరు నేను మనందరం కూడా ఒకే ఒక్క ఆలోచనతో, ఒకే ఒక్క ప్రేమతో మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. ఆ ఆలోచన, ఆ ప్రేమ ఏమిటి అంటే అల్లాహ్ అనే అటువంటి ఆ సృష్టికర్తపై ప్రేమ. మనందరి ఆలోచన ఏమిటి అంటే అల్లాహ్ యొక్క మాటలు కొంచెం విందాం, అల్లాహ్ యొక్క మాటలు కొన్ని చెప్పుకుందాం, తద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుద్ది అనేటువంటి ఆలోచనతో మనందరం ఇక్కడ జమ అయ్యాం. అల్లాహ్ తబారకు తఆలా మనందరి యొక్క ఈ జమ అవ్వడాన్ని, ఈ సమావేశం అవ్వడాన్ని తన దయాకరుణతో అంగీకరించుగాక. ఆమీన్. సోదరీమణులారా, అల్లాహ్ తబారకు తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాంని సృష్టించిన తరువాత, స్వర్గములో పంపిన తరువాత, స్వర్గములో ఆదం అలైహిస్సలాతు వస్సలాం ఉన్నప్పటికీ ఆయనకి ఏదో ఒక లోటు ఉంది అనేటువంటి విషయాన్ని అల్లాహ్ తబారకు తఆలా సమస్తము తెలిసినవాడు కనుక ఆ విషయాన్ని గ్రహించి హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం యొక్క ఎముక నుంచి హజరత్ హవ్వా అలైహిస్సలాతు వస్సలాంని సృష్టించి అల్లాహ్ తబారకు తఆలా వారిద్దరిని కూడా స్వర్గంలో ఉండమని ఆదేశించడం జరిగింది. అంటే ఒక పురుషుడు ఒంటరిగా స్వర్గములో ఉన్నప్పటికీ కూడా అతడి జీవితంలో సంతోషం అనేది ఉండదు. అతడికి తోడు భార్య అనేటువంటి స్త్రీ అతడి జీవితంలో గనక లేకపోతే, ఇది మనకి ఖురాన్ ద్వారా తెలుస్తున్నటువంటి ఒక విషయం. మరి అలాంటిది సోదరీమణులారా, సర్వసాధారణంగా ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నారో ఈ మానవులందరికీ కూడా అల్లాహ్ తబారకు తఆలా జోడి అంటే తోడుగా భార్య స్థానంలో స్త్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పురుషుడు ప్రశాంతంగా ఉండాలి అన్నా, అతడి జీవితంలో సంతోషాలు ఉండాలి అన్నా, అతడి జీవితంలో ఆనందం ఉండాలి అన్నా, అతడి జీవితంలో గౌరవ మర్యాదలు ఉండాలి అన్నా, అతడికి తోడుగా అల్లాహ్ తబారకు తఆలా భార్య అనేటువంటి స్త్రీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భార్య ద్వారానే పురుషుడికి గౌరవ మర్యాదలు, ఆనందము, సంతోషము, అతడి జీవితంలో సుఖ సంతోషాలు. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో స్త్రీకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానము, ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం ఇవ్వడం జరిగింది. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో తెలియజేయడం జరిగింది. అల్లాహ్కే నబీ అన్నారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు. తల్లి పాదాల కింద ఏముందన్నారమ్మా? ఏముందన్నారు?
స్వర్గం, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఇస్లాం యొక్క ధర్మములో స్త్రీకి తల్లి స్థానములో ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వాలి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని నమాజులు చదివినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ఖురాన్ పారాయణం చేసినా, ఎన్నిసార్లు మక్కా యాత్ర చేసినా, ఎన్నిసార్లు మదీనా యాత్ర చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉందయా అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తల్లిగా ఆ తల్లి యొక్క స్థాయి ఏంటన్నది అల్లాహ్కే నబీ చెప్పారు. సోదరి మల్లారా, అక్కడేమో స్వర్గములో ఆదం అలైహిస్సలాతు వస్సలాం విచారంగా ఉన్న కారణం ఏమిటి అంటే తోడు హవ్వా అలైహిస్సలాం లేరు, అందుకోసం విచారంగా ఉన్నారని అల్లాహ్ తబారక తఆలా భార్య స్థానంలో స్త్రీని ప్రసాదించాడు. ఇక్కడ భూలోకంలో అల్లాహ్కే నబీ అన్నారు, నీవు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉందయా, నీ తల్లి సేవ చేయాలని చెప్పేసి ఇక్కడ అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిగా స్త్రీ యొక్క స్థానం చెప్పారు. తల్లిగా స్త్రీ యొక్క స్థానం చెప్పారు. అదే విధంగా సోదరీమణులారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది. ఏమని తెలియజేశారు? ప్రజలారా, మీ తల్లి యొక్క సేవ చేయండి అన్నారు. ఎలా చెప్పారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం? ఒక సాబీ వచ్చి అడిగారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ముఖ్యంగా ఎవరి యొక్క సేవ చేయాలి అన్నారు. అల్లాహ్కే నబీ అన్నారు, తల్లి యొక్క సేవ. రెండోసారి అడిగారు, తర్వాత నేను ఎవరి సేవ చేయాలి? అల్లాహ్కే నబీ అన్నారు, తల్లి యొక్క సేవ. తర్వాత మూడోసారి అడిగారు, యా రసూలల్లాహ్, నేను ఎవరి యొక్క సేవ చేయాలి? అల్లాహ్కే నబీ అన్నారు, తల్లి యొక్క సేవ. నాలుగోసారి అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, తండ్రి యొక్క సేవ చెయ్యి అన్నారు. తల్లి సేవ చేయమని ఎన్నిసార్లు చెప్పారండి ప్రవక్త గారు? ఎన్నిసార్లమ్మా? 3 సార్లు చెప్పారు. తల్లి యొక్క సేవ చేయండి, తల్లి యొక్క సేవ చేయండి, తల్లి యొక్క సేవ చేయండి అని. 4వసారి ప్రవక్త గారు ఏమన్నారు? తండ్రి యొక్క సేవ చేయండి అన్నారు. సోదరీమణులారా, తల్లి యొక్క హక్కు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్తే, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లి యొక్క సేవ చేయండి, తల్లి యొక్క హక్కు మీ మీద ఉందని 3 సార్లు చెప్పారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరీమణులారా, ఇక్కడ తల్లిగా ప్రవక్త వారు ఈ 2 సందర్భాల్లో 2 విషయాలు చెప్పారు. 3వ హదీస్ అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో అంటారు, ఏ ఉమర్, ఏ అలీ, మీ కాలంలో అవైస్ అనేటువంటి ఒక వ్యక్తి వస్తారు, ఆయన వస్తే గనుక మీరు అతనితో దువా చేయించుకోండి అన్నారు. అల్లాహు అక్బర్ కబీరా. ఏమన్నారమ్మా? హజరత్ ఉమర్ ఎవరండి అంటే ప్రవక్త వారి తరువాత ఇక ప్రవక్తలు ఎవరు లేరు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ప్రవక్తగా చెయ్యాలి అంటే అది ఉమర్ గారినే అల్లాహ్ ప్రవక్త చేస్తాడు అన్నారు. అంత గొప్ప బిరుదు అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజీ గారికి ఇప్పించాడు. అలాంటి ఉమర్ గారితో ప్రవక్త వారు అన్నారు, ఏ ఉమర్, ఏ అలీ, మీ కాలంలో అవైస్ వస్తారు, ఆయన వస్తే ఆయనతో మీరు దువా చేయించుకోండి. ఈ రోజున కొద్దిమంది అక్క చెల్లెలు అంటారు కదా, వదిన నా కోసం దువా చేయండి, ఆరోగ్యం బాగుండటం లేదు, అక్క మీ యొక్క బావగారి కోసం దువా చేయి, ఆరోగ్యం బాగుండటం లేదు అని చెప్పి ఇలాగా మనం ఇలా అడుగుతూ ఉంటాం కదండి. ప్రవక్త వారు అన్నారు, నేను వెళ్ళిన తర్వాత అవైస్ అనేటువంటి వ్యక్తి కనుక మీకు కలిస్తే ఆయన తప్పకుండా ఆయనతో దువా చేయించుకోండి అన్నారు. ఒకసారి హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా గారు హజ్కి వెళ్తారు. హజ్లో అడుగుతారు, ప్రజలారా, మీలో ఎవరైనా అవైస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారా? కర్ణ తెగకు చెందినటువంటి వ్యక్తి ఉన్నాడా అని చెప్పి అనగానే అక్కడ అవైస్ రహ్మతుల్లాహి అలైహి యొక్క సోదరుడు ఆయన ఏమంటారంటే, అయ్యా, అవైస్ అనేటువంటి వ్యక్తి నాకు తెలుసు, ఆయన నా యొక్క సోదరుడే అవుతాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు, హజ్కి వచ్చాడు, ఒంటెలు మేపుకుంటున్నాడు, ఆయన ఒక అమాయకుడు, వెర్రివాగులు వాడు అన్నట్టుగా చెప్పారు. చెప్తే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఏమన్నారంటే, ఆయన అమాయకుడు వెర్రిబాగులోడు కాదయ్యా,
మీరు అయి ఉండొచ్చు, ఆయన ఎక్కడున్నారని చెప్పేసి అనగానే ఆయన ఫలానా ప్రదేశంలో ఒంటెలు మేపుతున్నారంటే ఆ ఒంటెలు మేపే ప్రదేశానికి వెళ్తారు. హజరత్ ఉమర్ రదియల్లాహు గారు, హజరత్ అలీ రదియల్లాహు గారు, ఆ పిల్లల్ని కాస్త మాట్లాడుతూ చెప్పండి. ఇక్కడ మన పిల్లలే హజరత్ ఉమర్ రదియల్లాహు గారు, హజరత్ అలీ రదియల్లాహు తఆలా గారు ఆ యొక్క అవైస్ రహమతుల్లాహి ఎక్కడైతే ఒంటెలు మేపుతున్నారో అక్కడికి వెళ్తారు. అక్కడ ఒంటెలు అటు ఇటు మేస్తూ ఉంటాయి. ఈయన ఒక చెట్టు దగ్గర నఫిల్ నమాజ్ చదువుకుంటూ ఉంటారు. ఒక పక్కన ఉమర్ రదియల్లాహు గారు కూర్చుంటారు, మరో పక్కన హజరత్ అలీ రదియల్లాహు గారు కూర్చుంటారు. ఆ సందర్భంలో అవైస్ రహమతుల్లాహి గమనించి ఆయన నమాజ్ని క్లుప్తం చేసి సలాం చెప్తారు. నమాజ్ సలాం చెప్పిన తర్వాత హజరత్ ఉమర్ గారికి, హజరత్ అలీ గారికి సలాం చెప్తారు, అస్సలాము అలైకుం అని చెప్పేసి. ఆ తర్వాత వాలైకుం సలాం అని చెప్పి వారిద్దరి మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత హజరత్ అలీ గారు అడుగుతారు, అలీ రదియల్లాహు గారు, అయ్యా నీ పేరేంటని చెప్పేసి. ఆయన అంటారు అబ్దుల్లా అని. అబ్దుల్లా అంటే అల్లా దాసుడు అని. అప్పుడు హజరత్ అలీ రదియల్లాహు గారు అంటారు, నీవు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని చెప్పేసి అనగానే హజరత్ అవైస్ రహమతుల్లాహి అంటారు, మీరెవరండి, నా యొక్క వివరాలు అడుగుతున్నారని చెప్పేసి అని అడగగానే వెంటనే హజరత్ అలీ రదియల్లాహు గారు అంటారు, ఏమని, ఆ పక్కన ఉన్నది ఉమర్ బిన్ ఖత్తాబ్, అల్లాహ్కే నబీ యొక్క మామగారు, నా పేరు అలీ బిన్ అబూ తాలిబ్, అబూ తాలిబ్ యొక్క కుమారుడు అలీ నా పేరు అని చెప్పేసి అనగానే వెంటనే అవైస్ రహమతుల్లాహి ఆయన కంగారు పడతారు. క్షమించండి, నాకు మీ ఇద్దరు కూడా ఎప్పుడు తెలియదు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, అందుకోసం ఇలా అడిగాను, నేను అందుకోసం ఇలా చెప్పాను జవాబు, నేను తప్పుగా అనుకోకండి, నా పేరు అవైస్, నేను కర్ని యొక్క తెగ చెందినటువంటి వ్యక్తిని అని చెప్పేసి అనగానే వెంటనే హజరత్ ఉమర్ రదియల్లాహు గారు అంటారు, మా కోసం దువా చేయండి, చేతులు ఎత్తండి అని చెప్పేసి అనగానే అవైస్ రహమతుల్లాహి అంటారు, అయ్యా మీరేమో ప్రవక్త వారి యొక్క శిష్యుడు, మీరేమో ప్రవక్త వారి యొక్క మామగారు, మీరేమో అమీరుల్ మోమినీన్ విశ్వాసులందరికీ చక్రవర్తి గారు, హజరత్ అలీ ప్రవక్త గారు అల్లుడు గారు, ఫాతిమా గారి భర్త గారు, మీ ఇద్దరి కోసం నేను దువా చేయటం ఏంటయ్యా అని చెప్పేసి అనగానే వెంటనే హజరత్ అలీ రదియల్లాహు గారు అంటారు, అయ్యా ప్రవక్త వారు చెప్పారు, అవైస్ అనేటువంటి వ్యక్తి వస్తే అతనితో దువా చేయించుకోండి, అతను ఏ దువా చేస్తే అల్లాహ్ ఆ దువా రద్దు చేయడు, ఎందుకంటే అవైస్ తల్లి యొక్క సేవ ఎంత చేసేవాడు అంటే ఆ తల్లి సేవ కారణంగా అల్లాహ్ తబారకు తాలా ఆయన దువాలు ఎప్పుడూ రద్దు చేయడు, ఆయన ఏ దువా చేసినా అల్లాహ్ అంగీకరిస్తాడు. అందుకోసమే అవైస్ యొక్క చేతుల ద్వారా, అవైస్ యొక్క నోటి ద్వారా మీరు దువా చేయించుకోండి అని చెప్పేసి అల్లాహ్కే నబీ మాకు చెప్పారని చెప్పేసి ఆ మాట చెప్పగానే అవైస్ రహమతుల్లాహి చాలా ఆనందపడతారు, వారి కోసం దువా చేస్తారు. సోదరీమణులారా, ఇక్కడ మనకి క్లియర్ గా ఒక విషయం అర్థమైపోయింది. తల్లి యొక్క సేవ కారణంగా, తల్లి సేవ యొక్క బరకత్ తోటి అల్లాహ్ తబారకు తాలా ఈ వ్యక్తి యొక్క దువాలను అంత ఉన్నతంగా చేసేశాడు. ఈ రోజున మీ జీవితాల్లో చాలా కష్టాలు ఉంటాయి, నా జీవితాల్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి. కొద్దిమంది అక్క చెల్లెలు చూడటానికి చాలా నవ్వుతూ కనపడుతుంటారు, చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంటారు, కానీ లోపల ఎన్నో కష్టాల్లో ఉంటారు, ఎన్నో బాధల్లో ఉంటారు, ఎన్నో రోగాల సమస్యల్లో ఉంటారు. అయితే అల్లాహ్కే నబీ అన్నారు, తల్లి యొక్క దువా యొక్క కారణంగా అల్లాహ్ తబారకు తాలా ఆ కష్టాల నుంచి బయటకు పడేస్తాడు, ఆ కష్టాల నుంచి బయటకు వచ్చే మార్గాన్ని తెరుస్తాడు. అందుకోసమే సోదరీమణులారా, తల్లి యొక్క సేవ చేయమని అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. తల్లి యొక్క సేవ చేయమని అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అంటే తల్లి యొక్క గొప్పతనం ఎంత ఉంది అన్నది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇస్లాం యొక్క ధర్మంలో తల్లి యొక్క స్థాయి ఎంత అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సోదరీమణులారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సందర్భంలో ఈ మాట చెప్పారు. బనీ ఇస్రాయిల్లో ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయాణంలో వెళ్తున్నారు. దారిలో వెళ్తూ ఉండగా వర్షం వస్తుందని చెప్పి ఒక గుహలోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారమ్మా, ఎక్కడికి వెళ్తారండి? ఒక గుహ అంటే తెలుసు కదా, గార్ అంటారు, గార్. ఒక గుహలోకి వెళ్తారు. ఆ గుహలోకి వెళ్తే ఆ గుహలో ఒక పెద్ద బండరాయి అడ్డంగా పడిపోతుంది. అంటే గుహలో ఉంటారు, పెద్ద బండరాయి దొల్లుకొని వచ్చి అడ్డంగా ఆ గుహ యొక్క మార్గానికి అడ్డంగా పడిపోతుంది. అంటే మీరు ముగ్గురు కూడా బయటికి రావడానికి లేకుండా పడిపోతుంది అడ్డుగా. అప్పుడు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాదు. అయితే అప్పుడు ఆ ముగ్గురు ఏమనుకుంటారంటే, మనం ఏవైతే మంచి పనులు అల్లాహ్ కోసం మాత్రమే చేశామో, అల్లాహ్ కోసం మాత్రమే,
ఆ మంచి పనులన్నీ కూడా మనం అల్లా ముందు పెట్టి దువా చేద్దాం. ఆ మంచి పనులని మనం అల్లా ముందు పెట్టి దువా చేద్దాం. అల్లా తప్పకుండా దారి తెరుస్తాడని చెప్పి అందులో ఒక వ్యక్తి మనసులో ఇలా దువా చేస్తున్నాడు. అల్లా, నేను చాలా యవ్వనంలో ఉన్నప్పుడు, కోరికతో ఉన్నప్పుడు, వ్యభిచారం చేసే అటువంటి ఆలోచన నాకు వచ్చి అవకాశాలన్నీ ఉన్నప్పుడు నీకు భయపడి ఒక్కరోజు ఎలా నేను ఆ పనిని ఆగిపోయాను. ఒక సందర్భంలో ఆ పని చేయకుండా చిచ్చి ఈ అశ్లీలమైన పని చేయటం వల్ల, ఈ వ్యభిచారం చేయటం వల్ల అల్లా దృష్టిలో నా గౌరవం పోతుంది అని చెప్పి నీ భయంతో ఆగిపోయాను. అల్లా, నేను ఈ పని ఆ రోజున నీకు భయపడే నీ సంతోషం కోసమే ఆగిపోయాను. ఒకవేళ నీవు ఆ పనితో నాతో ఇష్టపడి ఉన్నట్టయితే ఈ బండరాయిని కాస్త తొలగించని చెప్పి ఆయన మనసులో దువా చేశాడు. అల్లా తబారక్ తఆలా ఆ బండరాయిని కాస్త తొలగించాడు. ఆ బండరాయిని ఏం చేశాడమ్మా? కాస్త తొలగించాడు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మీరైనా నేనైనా ఏ మంచి పని చేసినా ఎవరి కోసం చేయాలండి? ఎవరి కోసం చేయాలి చెల్లులారా? అల్లా కోసం చేయాలంతే. అల్లా మనతో రాజీ అవ్వాలంతే. అల్లా నాతో ఇష్టపడాలంతే. అల్లా నాతో సంతోషపడాలంతే. నేను ఇక్కడ మాట్లాడటం అల్లా సంతోషం కోసం, మీరు ఇక్కడ వినడం అల్లా సంతోషం కోసం, మనం ఆచరించడం అల్లా సంతోషం కోసం. అల్లా రాజీ అయిపోయాడా మన జీవితం సాఫల్యం అయిపోయినట్టే. అల్లా మనతో రాజీ అవ్వలేదా మన జీవితం మనం నష్టపోయినట్టే. అందుకే పెద్దోళ్ళు అంటారు, రాజు మనోడైతే రాజ్యం మందే అంటారు. రాజు మనోడైతే రాజ్యం మందే అంటారు. అందుకే అల్లాని మనం రాజీ చేసుకునే పనులు చేయాలి. ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేశారు? ఆ పాప కార్యం చేయకూడదు అని చెప్పి అల్లాకు భయపడి ఆగిపోయాడు ఆయన. ఆ రోజు, ఆ రాత్రి, ఆ కొన్ని క్షణాల సుఖాన్ని అల్లాకు భయపడి ఆగిపోయాడు. అల్లాకి నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఆ వ్యక్తి అలా దువా చేయగానే అల్లా తబారక్ తఆలా ఆ బండరాయిని కాస్త పక్కకి తొలగించాడు. ఇంతలో రెండో వ్యక్తి దువా చేస్తున్నాడు. రెండో వ్యక్తి ఏమని? వల్లా, నా దగ్గర ఒక వ్యక్తి పని చేసేవాడు. ఆ వ్యక్తి తన యొక్క జీతాన్ని నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ జీతంతో నేను మేకలు కొన్నాను. ఆ మేకలు పెరిగాయి, ఇంకా మంద కింద అయ్యాయి, ఇంకా ఎక్కువైపోయాయి. చాలా నెలల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, గురువు గారు నేను మీ దగ్గర పని చేశాను, అప్పుడు నా జీతం వదిలేసి వెళ్ళిపోయాను, ఆ జీతం నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. ఆ రోజు నేను, ఓ అల్లా, నీకు భయపడి నీకు సమాధానం చెప్పుకోవాలి కదా పరలోకంలో అని చెప్పే భయంతో ఈ మేకలన్నీ నీవేనయ్యా, ఇవి నీ డబ్బులతోటే కొని పెంచి పెద్ద చేశాను, ఇవన్నీ నీవే పట్టుకెళ్ళిపో అని చెప్పేసి వల్ల నీకు భయపడి నీ సంతోషం కోసం ఆ రోజు అవన్నీ ఇచ్చేసాను. ఒకవేళ ఈ పని నీకు నచ్చినట్టయితే ఓ అల్లా, ఈ ఆపద నుంచి మమ్మల్ని తొలగించని చెప్పి దువా చేశారు ఆయన. అల్లా తబారక్ తఆలా ఆ ఆపద నుంచి కాస్త బయటపడేశాడు. నా తల్లిదండ్రులకు ఎప్పటి వరకు అయితే నేను ఆహారం పెట్టేవాడిని కాదో అప్పటి వరకు కూడా నేను నా భార్య బిడ్డలకు ఆహారం పెట్టేవాడిని కాదు. వల్ల నీవు ఈ పనిని ఇష్టపడితే మమ్మల్ని ఆపద నుంచి తొలగించని కూడా ఈయన దువా చేశారు. ఇలాగా ఈ దువా కారణంగా ఆ యొక్క ఆపద తొలగింది కాస్త. మూడవ దువా ఏం చేశారంటే, మూడో దువా, ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి తన తల్లిదండ్రులకు చాలా సేవ చేసేవాడు, ఎంతో సేవ చేసేవాడు. ఆ సేవ కారణంగా అల్లా ముందు పెట్టి దువా చేయగానే అల్లా తబారక్ తఆలా ఆ యొక్క దువా బరకత్ తోటి ఆ యొక్క బండరాయి మొత్తం పక్కకి తొలగించాడు. ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు వివరణ రాయటం జరిగింది. సోదరి మల్లారా, మీరైనా నేనైనా మనలో ఎవరైనా ఏదైనా పెద్ద ఆపదలో మనం ఇరుక్కుపోతే, పెద్ద సమస్యలో మనం పడిపోతే తప్పకుండా తల్లితో దువా చేయించండి. అల్లా తబారక్ తఆలా ఆ తల్లి యొక్క దువా కారణంగా ఆ కష్టం నుంచి, ఆపద నుంచి మనల్ని బయటికి రప్పిస్తాడని చెప్పేసి ధార్మిక గురువులు వివరణ రాయడం జరిగింది.
సోదరీమల్లారా, తల్లికి ఇస్లాంలో ఈ యొక్క గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది. తల్లికి ఇస్లాంలో ఈ గొప్ప స్థాయి ఇవ్వడం జరిగింది. అయితే సోదరీమల్లారా, ఇక్కడ తల్లులుగా మనం కూడా ఒక మాట బాగా గుర్తుంచుకోవాలి. ఏంటది? కొద్దిమంది తల్లులు ఎలా ప్రవర్తిస్తారంటే ఒక కొడుకుతో ఒకలాగా, మరో కొడుకుతో మరోలాగా ప్రవర్తిస్తారు. ఇది అల్లాహ్కి అస్సలు ఇష్టం ఉండదండి. కొద్దిమంది తల్లులకు కొడుకంటే బాగా ప్రేమ, బాగా లవ్ ఎక్కువ. కొడుకు మీద ఉన్న లవ్ కొద్దిమంది ఆడవాళ్ళకి కూతురు మీద ఉండదు. కొద్దిమంది ఆడవాళ్ళకి పెద్ద కొడుకు మీద ఉన్న లవ్, పెద్ద కొడుకు మీద ఉన్న ప్రేమ చిన్న కొడుకు మీద ఉండదు. చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమ పెద్ద కొడుకు మీద ఉండదు. ఈ విధంగా సోదరీమల్లారా, తారతమ్యాలు చూడడం అంటే పెద్దోడంటే ప్రేమించడం, చిన్నోడంటే ప్రేమ లేకపోవడం, ఆడపిల్ల అంటే ప్రేమ లేకపోవడం, అబ్బాయి అంటే ప్రేమ ఉండడం, ఇలా గనక మనం ప్రవర్తిస్తే తప్పకుండా అల్లాహ్ సమక్షంలో పట్టుబడిపోతాం, అల్లాహ్ సమక్షంలో ప్రశ్నించబడతాం. మనం తల్లిగా మనకి పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా సమానంగానే చూసేటువంటి ప్రయత్నం చేయాలి. నేను చెప్పే విధంగా కొద్దిమంది ఆడోళ్ళే ఉంటారు, ఒక కొడుకంటే ఇష్టం, బాగా ఆయన ఏమి ఇవ్వకపోయినా బాగా పొగుడుతూ ఉంటారు. ఒక కొడుకంటే ఇష్టం ఉండదు, మొత్తం అన్ని ఆయనే ఇస్తుంటాడు, ఆయనే తెస్తుంటాడు, అయినా ఆ కొడుకుని చులకనగా మాట్లాడుతుంటారు. అల్లాహ్ క్షమించుగాక. అల్లాహ్ దగ్గర పట్టుబడిపోతారు ఇలాంటి విషయాల్లో. అందుకోసమే సోదరీమల్లారా, అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లి యొక్క ఘనత, తల్లి యొక్క విలువ, తల్లి యొక్క దువాల యొక్క బర్కత్ చాలా ఉంది ఇస్లాం యొక్క ధర్మంలో అని చెప్పి, అందులో భాగంగానే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక మాట చెప్పారు. ఏమని? ఖైరుకుం లి అహ్లిహి వ అనా ఖైరుకుం లి అహ్లి. అల్లాహ్కి నబీ అన్నారు, మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే తన భార్యతో ఉత్తమంగా ప్రవర్తిస్తారో వారే ఉత్తములు అన్నారు. అంటే ఇక్కడ ప్రవక్త గారు భార్య యొక్క విలువ కూడా చెప్పారు. ఎవరి విలువ చెప్పారమ్మా సోదరీమల్లారా? భార్య విలువ. ఏమన్నారు ప్రవక్త గారు? మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో సత్ప్రవర్తన చేస్తారో, తన భార్యతో మంచిగా ప్రవర్తిస్తారో ఆ వ్యక్తి ఉత్తముడు అన్నారు. ఎందుకని? తల్లి ఎలాగా కొడుకుని పొగుడుతూనే ఉంటారు. తల్లి ఏంటండి? నా కొడుకు బంగారం, నా కొడుకు వజ్రాల మూట, నా కొడుకు డైమండ్, పొగుడుతూనే ఉంటారు తల్లి. తల్లి చెప్పడం కాదండి కొడుకు కోసం, భార్య చెప్పాలి భర్త కోసం. నా భర్త చాలా మంచివాడు, నా భర్త చాలా పుణ్యాత్ముడు, నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఒకవేళ భార్య కనుక చెబితే అల్లాహ్కే నబీ అన్నారు, అతడు నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరీమల్లారా, అందుకోసమే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా స్త్రీలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆడపిల్ల పుడితే, ఈ మాట నా మాట శ్రద్ధగా వినండి, ఆడపిల్ల పుడితే ప్రవక్త వారి కాలంలో బ్రతికుంటుండగా పాతి పెట్టేసేవారమ్మా. ఏంటమ్మా? ఆడపిల్ల పుడితే ఏం చేసేవారు ప్రవక్త గారి కాలంలో? ఏం చేసేవారండి? పాతి పెట్టేసేవారు, చంపేసేవారు బ్రతికుంటుండగానే. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఉద్భవించడం జరిగిందో, అల్లాహ్ ప్రవక్త పదవి ఇచ్చాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో అన్నారు. ఏమని? ఏ యొక్క వ్యక్తికైతే, ఏ ఇంట్లో అయితే ముగ్గురు కూతుర్లు జన్మిస్తారో, ఎంతమంది అండి? ఎంతమంది అమ్మా? ముగ్గురు కూతుర్లు జన్మిస్తారో వారికి మంచి పేరు పెట్టి, ఏం పెట్టాలంటండి? ఏం పేరు? మంచి పేరు. మా సైడ్ కొంతమంది పెడుతుంటారు లాల్ బి అంట. ఏం బి అమ్మా? లాల్ బి. లాల్ అంటే ఎరుపు, లాల్ బి. ఇంకా బడే లాల్ బి, छोटे लाल भी, गोरे लाल भी, काला लाल भी, ఇంకా మొత్తం అన్ని లాల్ బి లాల్ బి లాల్ బి లాల్ బి, ఇంకా లాల్ బీలే లాల్ బీలు. ఏంటో అర్థం కాదు.
మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఏరియా. కొద్దిమందికి ఏమో సత్తార్బీ 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 సత్తార్బీ, బడి సత్తార్బీ చోటీ సత్తార్బీ, కాలా సత్తార్బీ గోరీ సత్తార్బీ, ఇంకా అదే సత్తార్బీ కంటిన్యూ. ఏదో పేర్లే లేనట్టు కరువు వచ్చేసినట్టు. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మంచి పేర్లు పెట్టండి మీ పిల్లలకు. ఏ యొక్క ఇంట్లో అయితే 3 ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మంచి పేర్లు పెట్టాలండి. నా మొదటి కూతురి పేరు సుమయ్య, రెండో కూతురి పేరు సఫియా, మూడో కూతురు పుడితే రాబియా అని పెడదాం అనుకున్నా. కానీ కోవిడ్ లో ఒక ప్రెగ్నెన్సీ పోయింది 5 months తర్వాత. అంటే పేర్లు మనం పెడితే ఆ పేర్లు ప్రభావం పిల్లల మీద పడుతుంది. అందుకోసం మంచి పేర్లు పెట్టాలి. సోదరి మల్లారా, అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ యొక్క ఇంట్లో అయితే 3 ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి మంచి పేరు పెడతారో, మొదటి మాట. రెండోది, ధార్మిక విద్యా బుద్ధులు నేర్పాలి. పిల్లలకి ఏం నేర్పాలమ్మా? ఏం నేర్పాలి? ధార్మిక విద్యా బుద్ధులు. కానీ మన ఆడవాళ్ళు ఈ రోజుల్లో కొద్దిమంది అలాగైపోయారంటే, ఏ గానా ఆతీ రే, డాన్స్ కరమ్మా, డాన్స్ కరా, डायलॉग डालमा, डायलॉग तग्गे ले, डायलॉग डालमा. वो छोटा बच्चा, बच्चे की क्या मालूम लागू, पूरा गर्दन टूट जाए सर का, पूरा मेड़ा पूरा फिर डालते रहते बच्चे. మొత్తం మెడంతా తిప్పేస్తుంటారు తగ్గేదేలేదని చెప్పి పిల్లలు. అది చూసి తల్లులు కొద్దిమంది చాలా ఆనందపడిపోతుంటారు. చాలా అమ్మ అందరు చెల్లాం, अंदर खाली है अल्हम्दुलिल्लाह, अंदर चल जाओ. अल्लाह ताला आप लोगों की इस मेहनत को कबूल फरमा दे. మీ అందరి రావడాన్ని అల్లాహ్ అంగీకరించుగాక. క్యామా తోడేమా కొద్దిమంది తల్లులు ఈ తగ్గేదేలే లేకపోతే ఏంటంటే ఆ పాటలు పెట్టి డాన్స్ చేయండి అని చెప్పేసి అంటుండే ఆ పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. ఇదివరకు ఎలాగా? ఇదివరకు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల క్రితం ఎలాగా? అమ్మా ఫాతిమా ఫాతిమా ఫాతిమా, ఏ ఫాతిమా కల్మా సునో హజరత్కు, కల్మా సునో అమ్మా, ఇది అనేవారు. ఎలా అమ్మా సూరే ఫాతిహా సునో, ఆయతుల్ కుర్సీ సునాओ అమ్మా, ఆయతుల్ కుర్సీ సునో హజరత్, ఆయతుల్ కుర్సీ సునో, ఎలాగనేవారు. ఇప్పుడు అలా కాదు, మొత్తం అంతా రివర్స్ అయిపోయింది అనమాట. అమ్మా హజరత్ హజరత్ హమారా బచ్చి క్యా డాన్స్ కర్తీ మాలూం, అబ్బా గొప్ప ఆతి, ఏదో గొప్ప కార్యంలాగా మా అమ్మాయి అలా డాన్స్ చేస్తారు తెలుసా గురువు గారు అని చెప్పుకునే అటువంటి దుస్థితికి వచ్చేసిన సమాజం. అల్లా రక్షించుగాక. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని? ఎవరైతే తమ ఆడబిడ్డలకి విద్యా బుద్ధులు నేర్పుతారో, ధార్మిక విద్య నేర్పించాలండి పిల్లలకి. ఈ రోజున ధార్మిక విద్య నేర్పకపోబట్టే మన ఆడబిడ్డల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. आज लड़कियों का जिंदगी बर्बाद होने का बहुत बड़ी वजह कि अपने बेटियों को हम दीन के इल्म ना सिखाने की वजह से हो रहा है. మన ఆడబిడ్డలకి మనం దీన్ నేర్పకపోవడం వల్ల, అల్లా యొక్క భయం నేర్పకపోవడం వల్ల, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద గౌరవం మరియు ప్రేమ మర్యాదలు నేర్పకపోవడం వల్ల ఈ రోజున మన ఆడబిడ్డలకి ఆ యొక్క ఇస్లాం అంటే ప్రేమే లేకుండా అయిపోయింది. అందుకోసం అల్లాహ్కే నబీ అన్నారు, రెండోది విద్యా బుద్ధులు నేర్పించండి, ధార్మిక విద్య నేర్పించండి. మూడోది అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వయసు రాగానే ఎవరైతే పెళ్లి చేస్తారో, వయసు రాగానే ఏం చేయాలంటండి? క్యా కర్నా అమ్మా? బేటియోं को बच्चियों को जवान हो गए जल्दी शादी कर डालना. मेरा बेटी 18 साल पार हो गया, डिग्री अभी पढ़ती है, शादी करा दिया हम अल्हम्दुलिल्लाह. ఇంకా నా కూతురు డిగ్రీ చదువుతుంది, అల్లాహ్ వల్ల సంబంధం వచ్చింది, నికా చేసేసాం అల్హమ్దులిల్లాహ్. డిగ్రీ అయిన తర్వాతే పంపకాలని చెప్పేసి అప్పుడే చెప్పేశాం. సోదరి మల్లారా, అల్లాహ్కే నబీ అన్నారు, యవ్వనస్తులయ్యారు, వయసు వచ్చింది, ఆ యొక్క బిడ్డలకి గనక పెళ్లి చేయడం, ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో, ఈ 3 పనులు ఏంటండి? ఆడపిల్ల పుట్టగానే
थोड़े लोगों का जहन में क्या रहता बोले तो लड़की पैदा हुई है तो माइनस कहते, लड़का पैदा हुई है तो प्लस कहते. मालूम अम्मा सुनको है कि नहीं की అబ్బాయి పుడితే ప్లస్ అంట, అమ్మాయి పుడితే మైనస్ అంట. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ క్షమించుగాక. ఇలాంటి మాటలు అనకూడదమ్మా, ఇలాంటి మాటలు అనకూడదు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డ జన్మిస్తుందో అల్లాహ్ తబారక తఆలా అంటాడు, ఓ నా దూతలారా ఆ ఇంటి పైన అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించండి, ఆ బిడ్డ మీద అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించండి, నా యొక్క కారుణ్యం కురిపించండి. అల్లాహ్ తబారక తఆలా అంటాడు, మరియు ఆ ఆడబిడ్డకు జన్మించినటువంటి ఆ ఆడబిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి పాపాలు నేనన్నీ కూడా క్షమించేస్తున్నానని చెప్పేసి అంటారు. ఆడబిడ్డ పుట్టడం అదృష్టం ఉండాలి. लड़की पैदा होना खुशनसीबी की बात है, रोने की बात नहीं है, अफसोस होने की बात नहीं है. సోదరి మల్లారా, అందుకోసమే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని, ఏ ఇంట్లో అయితే ముగ్గురు ఆడబిడ్డలు జన్మిస్తారో వాళ్ళకి మంచి పేరు పెడతారో, ధార్మిక విద్యా బుద్ధులు నేర్పుతారో, వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేస్తారో, అల్లాహ్కే నబీ అన్నారు, ఆ వ్యక్తి మరియు నేను, ఆ తండ్రి నేను స్వర్గంలో పక్క పక్కనే ఉంటామని చెప్పి 2 వేళ్లు ప్రవక్త గారు చూపుడు వేలు దాని పక్కన వేలు పక్క పక్కనే చూపించారు. ఇంతలో ఒక సాబీ లేచి అడిగారు, యా రసూలల్లాహ్, ఒకవేళ ఎవరికైనా 2 ఆడబిడ్డలే ఉంటే అల్లాహ్కే నబీ అన్నారు, 2 ఆడబిడ్డల కోసం ఈ 3 పనులు చేసినా నేను ఆ తండ్రి స్వర్గంలో పక్క పక్కనే ఉంటామన్నారు. ఒకవేళ యా రసూలల్లాహ్ ఎవరికైనా ఒకే ఆడబిడ్డ పుడితే అల్లాహ్కే నబీ అన్నారు, ఒకే ఆడబిడ్డ పుట్టినా ఆ బిడ్డ కూడా మంచి పేరు పెట్టి దీన్ విద్యా బుద్ధి నేర్పించి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే నేను ఆ వ్యక్తి స్వర్గంలో ఇలాగే పక్క పక్కన ఉంటామన్నారు. సోదరి మల్లారా, మీకు నా మాటలు అర్థమవుతున్నాయో లేదో, భార్యగా ప్రవక్త వారు గౌరవం ఇచ్చారా లేదండి? భార్యగా గౌరవం ఇచ్చారా లేదా ప్రవక్త గారు? తల్లిగా గౌరవం ఇచ్చారా లేదా ప్రవక్త గారు? కూతురుగా గౌరవం ఇచ్చారా లేదా ప్రవక్త గారు? ఇచ్చారా లేదమ్మా? తల్లిగా కూడా గౌరవించమని ప్రవక్త గారు చెప్పారు, భార్యని కూడా ప్రేమించమని ప్రవక్త గారు చెప్పారు, కూతుర్లు కూడా గౌరవించమని వారి యొక్క హక్కులు పూర్తి చేయమని ప్రవక్త గారు చెప్పారు. అంతెందుకండి, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్ లో తెలియజేశాడు, ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వండి అని. ఏంటండి, ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉందా లేదా అమ్మా? ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ఆడవారికి కూడా ఇస్లాం యొక్క ధర్మంలో ఆస్తి హక్కులు ఇవ్వడం జరిగింది. కొద్దిమంది అంటుంటారు, ఆ ఆడవాళ్ళ హక్కులన్నీ కూడా ఇస్లాం కార రాసేస్తుంది, ఆ ఆడవాళ్ళ హక్కులన్నీ కూడా ఇస్లాం తొక్కేస్తుంది. ఎవరమ్మా నీకు చెప్పింది? ఎవరు చెప్పారు మీకు? ఇస్లాం ద్వారా ఆడవాళ్ళ గౌరవ మర్యాదలు పెరిగాయి. ఇక ఎటొచ్చి ఏమంటారంటే, ఆడవాళ్ళకి ఆ నల్ల ముసుగేసి ఆడపిల్లలందరినీ కూడా అణిచేస్తున్నారని చెప్పేసి అంటారు. నల్ల ముసుగేస్తే అణిచేస్తున్నట్ట. బిడ్డలు ఉంటారు కదండి, పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి తల్లిదండ్రులు బట్టలు వేస్తారు, వాళ్ళ యొక్క హక్కులను అణిస్తున్నట్ట. లేదా ఎలా పడితే అలా ఉండకూడదమ్మా, మనం మనుషులు రా, బట్టలు వేసుకొని మనం ఇలా బ్రతకాలి, హుందాతనంగా ఉండాలని చెప్పేసి ఆ రకంగా తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇస్తున్నట్ట. ఇది సెన్స్ తో ఆలోచిస్తే, మైండ్ తో ఆలోచిస్తే అర్థమైపోతుంది కదా. అదే విధంగా అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్ లో ఏం చెప్పాడంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వసించినటువంటి స్త్రీలతో చెప్పండి, వారు బయటకు వచ్చినప్పుడు వారి యొక్క తలల పైనుంచి కిందకు వస్త్రాలు వేలాడ తీసుకోమని, వారి యొక్క ముందు పరాయి పురుషులు వస్తే చూపులు దింపుకోమని, దీని ద్వారా వీరు ఎన్నో చెడుల నుంచి రక్షించబడతారు అని చెప్పి అల్లాహ్ ఖురాన్ మజీద్ లో తెలియజేశాడు. పరదా వల్ల మన ఆడవాళ్ళకే మేలుంది, బురకా వేసుకోవడం వల్ల మన ఆడపిల్లలకే గౌరవ మర్యాదలు ఉన్నాయి. అంతేనా కాదండి, పచ్చిగా ఒక మాట చెప్పాలంటే ఎన్ని బలాత్కారాలు అయితే ఆడపిల్లల మీద ఎక్కువగా జరుగుతుంటాయో, బురకా వేసుకున్న వాళ్ళ మీద, బురకా వేసుకోలేని వాళ్ళ మీద. అంతేనా భయ్? ఎగలిపి అంతే కదా, లాజికే కదా. బురకా వేసుకున్న ఆడవాళ్ళ మీద బలాత్కారాలు జరగవు, బురకా లేకుండా బయట తిరిగే ఆడపిల్లల మీదే బలాత్కారాలు జరుగుతాయి.
అందుకే పెద్దోళ్ళు ఒక మాట అంటారు, మన బంగారం సరిగ్గా ఉంటే కంసాలో అనాల్సిన అవసరం లేదని. అదే విధంగా మన ఆడపిల్లలకి ఎప్పుడైతే బుర్కా వేస్తామో, మన ఆడపిల్లలు ఎప్పుడైతే పరదాలో ఉంటారో సోదరి మల్లారా, ఇక పరాయి పురుషుడు మన ఆడపిల్లలను ఎక్కడ చెడుగా చూస్తానికి అవకాశం ఉంటుంది? అవకాశం ఉండదు కదా. అందుకోసమే అల్లా తబారకు తాలా ఆడవాళ్ళకి పరదా అనేది పెట్టాడు, బుర్కా అనేది పెట్టాడు. బుర్కా అనేది అందుకే డైమండ్స్ ఉంటాయి కదండి, డైమండ్స్ వజ్రాలు ఎక్కడ పెడతారండి? లాకర్లో పెడతారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టరు కదండి. మామూలుగా మన చెప్పులు ఉంటే కాళ్ళకు తొడుక్కుని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం, ఎలా పడితే అలా పెట్టేస్తాం. ఆడవాళ్ళకి ఇస్లాం యొక్క ధర్మంలో డైమండ్స్ కంటే విలువైన వాళ్ళు. అందుకే అల్లా తబారక్ తఆలా పరదాలో ఉండమన్నాడు. ఈ రోజు ఈ విషయం అర్థం కాక ఆడవాళ్ళ హక్కులు అనిచేస్తున్నారు, కాళ్ళు రాసేస్తున్నారు, తొక్కేస్తున్నారు అని చెప్పి ఇలాంటి కబుర్లు చెప్తారు కొద్దిమంది. అల్లా క్షమించుగాక. సోదరి మల్లారా, ఇస్లాం యొక్క ధర్మంలో ఆడవారికి ఎన్నో గౌరవ మర్యాదలు ఇవ్వడం జరిగింది, ఎంతో విలువ ఇవ్వడం జరిగింది. అందుకోసమే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏ స్త్రీ అయితే 4 పనులు చేస్తుందో ఆవిడ స్వర్గానికి వెళ్తుంది అన్నారు అల్లాహ్కే నబీ. ఎన్ని పనులమ్మా? 4 పనులు. 4 పనులు. ఒకటి, ఏ స్త్రీ అయితే అల్లాహకు తప్ప మరెవ్వరిని కూడా సాటి కల్పించదో, అల్లాను ఒక్కడిని తన సృష్టికర్తగా విశ్వసిస్తుందో, మరియు 5 పూట్ల నమాజుని స్థాపిస్తుందో, రమదాన్లో ఉపవాసాలు ఉంటుందో, మరియు తన భర్తకు విధేయత చూపుతుందో, ఆ స్త్రీ స్వర్గంలో 8 ద్వారాల నుంచి ఏ ద్వారం గుండా స్వర్గంలో వెళ్ళాలంటే ఆ ద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. 4 పనులు చేస్తే చాలన్నారు. ఒకటి ఏంటండి? ఒకటి అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్కి సాటి కల్పించకుండా. రెండవది, నమాజుని స్థాపిస్తుందో, ఏ స్త్రీ అయితే 5 పూట నమాజ్ స్థాపిస్తారో. మూడవది, రమదాన్లో ఉపవాసాలు. రమజాన్లో ఏంటండి? ఉపవాసాలు. కొద్దిమంది అక్క చెల్లెళ్ళు ఉపవాసాలు ఉండటానికి చాలా నలిగిపోతారండి బాబు, చాలా. उपवासम रहते हैं तुम्हें అంటే मुझे रना बोल के रहता भाभी लेकिन मुझे गैस्ट्रिक है ना अंట కొద్దిమంది. गैस्ट्रिक की वजह से रोजा छोड़ डालते हैं. కొద్దిమంది ఆడోళ్ళు అయితే వదినా ఉపవాసం ఉంటున్నారా మీరంటే, లేదమ్మా నాకు బీపీ ఉంది కదా. బీపీకి ఉపవాసం వదిలేయడమా? అక్క ఉపవాసం ఉన్నారా మీరంటే, ఉపవాసం ఉందామనేది ఉంది కానీ నాకు ఈ మధ్య షుగర్ తగిలింది పిల్ల. ఏంటంటే అండి, ఉపవాసం వదలడానికి ఎన్ని కారణాలు? గ్యాస్ట్రిక్ ఒకటి, బీపీ ఒకటి, షుగర్ ఒకటి. ఏమండి, ఏదో ఒక పెళ్లి దావత్ వచ్చింది, నికా దావత్. निका दावत, निका दावत में क्या करते हैं, मैं स्वीट आता सामने को, आप खाना तो कहते परवाह नहीं ले रही, शुगर का टैबलेट डाल ली मैं ऑलरेडी. ఏంటంట, అక్క అక్క స్వీట్ తినకూడదు కదా అక్క, నువ్వు ఆ భోజనాల్లో ఎందుకు తిన్నావు అంటే, పర్లేదమ్మా నేను షుగర్ టాబ్లెట్ వేసేసుకున్నా. షుగర్ టాబ్లెట్ వేసేసుకొని బిస్మిల్లా అని చెప్పేసి ఏం చేస్తారండి, స్వీట్ తినేస్తారు. ఏమా బీపీ ఉంది కదా బిర్యానీ తినవద్దు అక్క అని చెప్పంటే, లేదు లేదు బీపీ టాబ్లెట్ వేసేసుకున్నా, బిర్యానీ తిన్నా పర్లేదంట. అంటే టాబ్లెట్లు వేసేసుకొని అయినా ఈ తింటాన్ని గ్యాప్ ఇవ్వట్లేదు కదా. మరి అలాగే మనం ఉపవాసాలు ఉండటం కోసం కూడా ఉదయాన్న మనం టాబ్లెట్ వేసుకున్నాం, బీపీది శారీ చేసాం, ఉపవాసం ఉన్నాం. అల్లాహకి ఎంత ఇష్టమవుతుంది, అల్లాహ్ ఎంత సంతోషపడతాడు మనతో. సోదరి మల్లారా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే కొద్దిమంది భయపడిపోతారు. भाई वो ऑटो निकाल डालो जल्दी, ऑटो తీసే మీరు కదా పిల్లోడు ఉన్నాడు కదా, ఏడాడు रियाज में ऑटो निकाल डालो, रियाज में वो निकाल डालो, जल्दी निकाल डालो, वो डिस्टर्ब कर रहा कुछ नहीं. वो ఏంటమ్మా, బీపీ ఉన్నా బిర్యానీ తినడానికి బీపీ పిల్ల వేసుకొని తినేస్తున్నాం, షుగర్ ఉన్నా షుగర్ పిల్ల వేసేసుకొని స్వీట్ వేసేస్తున్నాం.
కానీ ఇక్కడ ఉపవాసం ఉండడానికి మాత్రం కొద్దిమంది ఏం చెప్తారంటే కారణాలు, అయ్యి బాబోయ్ ముझे షుగర్ హైనా ముझे పూరా జిస్మ్ షేక్ హో జాతా అంట. అంత షేక్ వచ్చేసి అంత నీరసం అయిపోయి అంత ప్రాణం మీదకి వచ్చేస్తే ఉపవాసం విడిచిపెట్టేదని ఏం అవదండి. అసలు ముందు ఉపవాసం ఉండాలని సంకల్పం చేయాలి కదా ముందు మనం. సోదరి మల్లారా బాగా గుర్తుంచుకోండి, ఉపవాసం ఉండడం ద్వారా ఆరోగ్యం నాశనం అవ్వదమ్మా, ఆరోగ్యం బాగుపడుద్ది. రాసి పెట్టుకోండి ఈ మాట. బచ్చో బచ్చో బాత్ నక్కో కరో ప్లీజ్. ఏం చెప్తున్నానమ్మా, ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యాలు పాడవ్వవు, ఆరోగ్యాలు బాగుపడతాయి. కానీ ఈ రోజున మనకి ఈ విషయం అర్థం కావడం లేదు. సంవత్సరంలో 11 నెలలు గ్యాప్ లేకుండా పొద్దున్న టిఫిని బిస్మిల్లా, మధ్యాహ్నం భోజనం బిస్మిల్లా, సాయంత్రం 5 గంటలకైతే కొద్దిమంది ఆడవాళ్ళు బయట నుంచి బజ్జీ పప్పులు, మిక్చర్లు, సల్ల పునుకులు, వళ్ళు, బజ్జీలు, ఇంకోటి పానీపూరీలు ఇవన్నీ తెప్పించుకొని మళ్ళీ బిస్మిల్లా, మళ్ళీ సాయంత్రం అన్నం బిస్మిల్లా. ఇలా 4-5 సార్లు బిస్మిల్లా బిస్మిల్లా అని 11 నెలలు లోపలికి వేసేస్తున్నాం కదా. అల్లా తబారక్ తఆలా అన్నాడు, 1 నెల గ్యాప్ ఇవ్వండి, ఆరోగ్యాలు రక్షించబడతాయి, ఆరోగ్యాలు కాపాడబడతాయండి. మీకైనా నాకైనా ఆరోగ్యాలు బాగుపడతాయి అల్లా దేవల్ల. మనం అల్లా సంతోషం కోసం ఉపవాసం ఉండాలి. కానీ ఈ ఉపవాసంలో కూడా అల్లా తబారక్ తఆలా ఆరోగ్యమే పెట్టాడు. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ జియావుర్ రెహమాన్ అని చెప్పి. ఆయన అన్నారు, ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఆ క్యాన్సర్ యొక్క కణాలు క్యాన్సర్ యొక్క కణాలు అంతమైపోవడానికి 16 గంటలు ఉపవాసం. ఎన్ని గంటలమ్మా? ఎన్ని గంటలండి? 16 గంటలు ఉపవాసం 40 రోజులు పెట్టించారంట. ఎన్ని రోజులండి? 40 రోజులు. 16 గంటల ఉపవాసం 40 రోజులు పెట్టించిన తర్వాత ఆ బాడీని చెక్ చేస్తే క్యాన్సర్ యొక్క క్రిములు ఏవైతే ఉన్నాయో మొత్తం ఖతం అయిపోయినాయి, డెడ్ అయిపోయినాయి, మొత్తం అంతమైపోయినాయి. అల్లా తబారక్ తఆలా ఏదైతే ఉపవాసం మనం ఉండమన్నాడో, పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా, కొద్దిమంది ఉమ్ము కూడా మింగకూడదు అన్నారు అని ఆ మాట కొంచెం మనసులో పెట్టేసుకొని ఉమ్ములేసి ఏసి 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 ఖావ్ ఖా ఖా అని చెప్పి బాబోయ్ పక్కోళ్ళకి చిరాకు రప్పించేస్తాం. అంతొద్దమ్మోయ్, అంతొద్దు తల్లులారా. ఎందుకు వదిన అన్నిసార్లు బయటికి వెళ్తామంటే నాకేంటో ఉమ్ము తెగొచ్చేస్తుంది. మింగే అమ్మా, ఏమి అవ్వదు తల్లి. ఆ ఉమ్ముని అత్తమాటికి అంటుండే ఆ పక్కన వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది. అంటే బాబు ఉపవాసం అంటే ఇంత 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 కఠినంగా ఉంటుందని భయం వేస్తుంది. అలా భయం రప్పించకూడదు అవతల వాళ్ళకి. మనం అలా భయం రప్పించకూడదు. ఉపవాసం ఈజీ, అది ఈజీగానే చెప్పాలి వాళ్ళకి. సోదరి మల్లారా, అందుకోసమే ఈ ఉపవాసం ఏదైతే ఉందో, ఈ ఉపవాసం ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మాషా అల్లా మీకు చాలా ఎక్కువ పుణ్యాలు వస్తాయి. ఎందుకు? 1 మీరు ఉపవాసం ఉంటారు, 2 మీరు ఇంకో మంచి పని చేస్తారు. ఏంటో తెలుసా అండి? మా మగవాళ్ళకి ఇఫ్తార్కి అన్ని ఏర్పాటు చేస్తారు కదండి, ఆ ఇఫ్తార్ ఏర్పాటు చేసిన పుణ్యం కూడా అల్లాదే వల్ల మీకు వస్తుంది. రెండోది ఏంటి? ఉపవాసం ఉన్న పుణ్యం కూడా మీకు వస్తుంది అల్లాదే వల్ల. అల్హమ్దులిల్లా. అందుకోసమే సోదరి మల్లారా, అల్లాహ్కి నబీ అన్నారు, ఏ స్త్రీ అయితే అల్లాహకు సాటి కల్పించకుండా 5 పూట్ల నమాజ్ చదువుతూ రంజాన్ లో ఉపవాసాలు ఉంటూ మరియు తన భర్త మాటకు విధేయత చూపుతుందో, అల్లాహ్కి నబీ అన్నారు, స్వర్గములో 8 ద్వారాల్లో ఏ ద్వారం నుంచి ఆవిడ స్వర్గంకి వెళ్ళాలంటే ఆ ద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు अलैहि वसल्लम. अफसोस की बात क्या बोले तो दुनिया के अंदर सबके बात सुनते, थोड़े औरत शोहर का बात ही सुनते नहीं. కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ప్రపంచంలో అందరి మాటలు వింటారు, భర్త మాట వినరు. కొంతమంది అయితే ఆ భర్త తల కొట్టేసుకుంటాడు, నా కర్మే అందరి మాట వింటావు, నీకు నా మాట అనేది విలువ ఉండదని. నిజంగా భర్త యొక్క మాట వినడం అల్లాహ్కి నబీ సల్లల్లాహు अलैहि वसल्लम అన్నారు, స్వర్గానికి ఒక మార్గం అన్నారు. స్వర్గానికి ఒక మార్గం భర్తని గౌరవించడం. అలాగే మీరు అనుకోవచ్చు, ఊరుకోండి అఫ్రోజ్ భయ్య మీరు మాకే చెప్తారు, ఆ మగోళ్ళు కూడా చెప్పండి, వాళ్ళకి చెప్పరేంటి, వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించాలి కదా. మేము వాళ్ళ దగ్గర చెప్తాం, అమ్మాయి మీ దగ్గర చెప్పం కదా, వాళ్ళ దగ్గర చెప్తాం, మేము వాళ్ళతో చెప్తాం. మేము భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి,
భర్త భార్యతో ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమ చూపితే భార్యాభర్తల మధ్య అల్లా తాలా సంతోషిస్తాడన్నది వాళ్ళ దగ్గర చెప్తాం మేము, మీ దగ్గర చెప్పం కదా. సోదరీమల్లారా, ఇవి నా ఆఖరి మాటలు, ఇవి నా ఆఖరి మాటలు, ఇవి నా ఆఖరి మాటలు. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని చెప్పేసి అన్నారు, ఏ స్త్రీ అయితే అల్లాహ్కు సాటి కల్పించకుండా 5 పూట నమాజ్ చదువుతూ రంజాన్ లో ఉపవాసాలుంటూ తన భర్తకు విధేయత చూపుతుందో ఆ వ్యక్తి ఆ స్త్రీ స్వర్గంలో 8 ద్వారాల నుంచి ఏ ద్వారం నుంచి కావాలంటే ఆ ద్వారం నుంచి స్వర్గంలో వెళ్ళిపోవచ్చు అన్నారు. అయితే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను స్వర్గంలో ఎక్కువగా పేదవాళ్ళు వెళ్ళడం చూశాను, నరకంలో ఎక్కువగా ఆడవాళ్ళు వెళ్ళడం చూశాను అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది నా ఆఖరి మాట అమ్మా. ఏం చెప్పారమ్మా ప్రవక్త గారు? స్వర్గంలో ఎవరున్నారంటండి? స్వర్గంలో ఎవరున్నారంట? పేదవాళ్ళు. ఎవరున్నారండి? పేదవాళ్ళు. నరకంలో ఎవరున్నారు? ఎక్కువగా ఆడవాళ్ళు. ప్రవక్త వారు అన్నారు, ఆడవారు అత్యధికంగా, అందరు ఆడవాళ్ళు నరకం కదండి, మళ్ళీ ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఎక్కువ శాతం ఆడవాళ్ళు నరకంలో ఉన్నారన్నారు. ఎందుకని? 2 కారణాలు చెప్పారు ప్రవక్త గారు. ఒక కారణం ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా శాపనార్థాలు పెడతారు. ఏం పెడతారండి? ఏం పెడతారమ్మా? కొద్దిమంది శాపనార్థాలు పెడతారు. నువ్వు నాశనం అయిపోను, మట్టి కొట్టుకోను, నువ్వు సర్వనాశనం అయిపోవాలి, నీ జీవితం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి దుమ్మెత్తి పోసేస్తుంటారు. అసలు మామూలు కాదనమాట. ఈ రోజుల్లో తగ్గినాయి, కానీ ఒక 10 ఏళ్ల క్రితం మా ఇంటికాడైతే కుళాయిల దగ్గర కొట్టుకునేవారు, అబ్బా జీవితంలో మర్చిపోలేమై. మొత్తం బూడిదంతా నెత్తి మీద వేసేసేవారు, నువ్వు నాశనం అయిపోవాలని చెప్పి. అల్లాహ్కి నబీ అన్నారు, ఆడవాళ్ళలో ఎక్కువగా శాపనార్థాలు పెట్టే గుణం ఉంటుంది. శాపాలు పెడతారు ఎక్కువగా. ఇప్పటికీ కూడా కొద్దిమంది ఉంటారండి. ఎలాగా? కొడుకుని శపిస్తూ ఉంటారు కొద్దిమంది తల్లులే శపిస్తారు. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు మట్టి కొట్టిపోతావురా, నీ పిల్ల నువ్వు అడుక్కు తింటారా అని చెప్పి శాపనార్థాలు ఆడతారు. ఇలా శాపనార్థాలు పెట్టకూడదండి. అబ్బే, శాపనార్థాలు పెట్టడం వల్ల ఏమవుతుందండి? ఉన్న గౌరవం నాశనం అయిపోతుంది మనది. మన బిడ్డ మనల్ని పట్టించుకోవట్లేదా? మన కొడుకు మనల్ని పట్టించుకోవట్లేదా? ఎవరికి చెప్పాలి మనం? మనసులన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరి చేతుల్లో ఉన్నాయి? అల్లా చేతుల్లోనే కదా, అల్లా ఆధీనంలోనే ఉన్నాయి కదా. అల్లాతో దువా చేసి అల్లాతో అడగాలి, అల్లా నా బిడ్డకి నా బిడ్డ హృదయంలో నా మీద ప్రేమై నా బిడ్డ నాకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాలా, నా బిడ్డకి నా ప్రేమ అర్థమయ్యేలా చేయాలని చెప్పేసి మనం అల్లాతో దువా చేయడం మానేసి నువ్వు నాశనం అయిపోతావురా, నీ పిల్లం ఇలా అయిపోతారా, అలాగే అయిపోతారా అంటే ఇంకా నీ విలువ పోద్ది అంతే. తల్లిగా మన విలువ పోద్ది, తల్లిగా తండ్రిగా. అందుకోసమే అల్లాహ్కి నబీ అన్నారు, అత్యధికంగా ఆడవాళ్ళు నరకంకి వెళ్ళడానికి మూల కారణం శాపనార్థాలు పెట్టడం. ఏం చేస్తారండి? శాపనార్థాలు. రెండోది అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు? తన భర్త ఎంత మేలు చేసినా కృతజ్ఞత అనేది చూపరు. భర్తకి ఏం చూపరంటండి? భర్తకి ఏం చూపరమ్మా? కృతజ్ఞత. ఎన్ని తెచ్చిపెట్టినా, ఏం తెచ్చావు, ఏం చేసావు, నీ కొంపలోకి వచ్చిన తర్వాత 2 కాసులు బంగారం కొనుక్కునేది లేదు, కర్మంతా అనుభవించేస్తాను అంటారు కొద్దిమంది. ఏదో తినడానికి అల్లాదే వాళ్ళ అన్నం ఉంది, అల్హమ్దులిల్లా, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఏదో ఉండడానికి ఒక నీడ ఉంది. ఆ రకంగా మనం అల్లాహ్కి కృతజ్ఞత చెప్పడం మానేసి నీ కొంపలోకి వచ్చాక నాకు సుఖమే లేదంట. ఇలాగా సోదరీమల్లారా, అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ 2 కారణాలు, భర్తకి కృతజ్ఞత తెలపలేని కారణం, రెండోది శాపనార్థాలు ఎక్కువ పెట్టిన కారణం, ఈ 2 కారణాల వల్ల అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆడవాళ్ళు ఎక్కువగా నరకంలో వెళ్తారు అన్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సందర్భంలో ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీ బంగారపు గాజులు వేసుకున్నారు. ఏం వేసుకున్నారండి? బంగారపు గాజులు. అల్లాహ్కి నబీ అన్నారు, ఈ బంగారంకి మీరు జకాత్ తీస్తున్నారా అన్నారు. ఓ దైవ ప్రవక్త, నేను జకాత్ తీయట్లేదు అన్నారు. అల్లాహ్కి నబీ అన్నారు, మీరు జకాత్ తీయని కారణంగా మీకు నరకంలో అగ్ని యొక్క గాజులు తొడిగించడం జరుగుద్ది అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే సోదరీమల్లారా, ఆడవాళ్ళలో కొద్దిమంది ఎలా ఉంటారంటే, జకాత్ టైం వచ్చేసరికి ముझे బంగారం క్యాబీ నైనా, జకాత్ తీయాల్సిన టైం వచ్చేటప్పటికి ముझे బంగారం కింద 2 కాసులు भी रताने हैं. సోదరీమల్లారా, ఈ బంగారం వెండి విషయంలో అల్లాహ్కి నబీ జకాత్ తీయమన్నారు. ఈ జకాత్ తీయాలి. జకాత్ ఎందుకండి? జకాతు ధనవంతుడైనటువంటి వారు పేదవాళ్ళని ఆదుకోవడానికి జకాత్.
ఎంత ఇవ్వాలి? ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు బంగారం ఉందనుకోండి, ఎంత ఇవ్వాలి? జకాత్ 50,000 ఇవ్వాలా? ఏమ్మా 25,000 ఇవ్వాలా? 10,000? 1,00,000 రూపాయలు బంగారం ఉందండి, ఎంత ఇవ్వాలి? 2,500 రూపాయలు తీసి ఎవరైతే పేదవాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఎంతండి? 1,00,000 రూపాయలు బంగారం ఉంది, ఎంత ఇవ్వాలమ్మా? 2,500 తల్లి. దానికోసం జకాత్ని ఆపేయడం ఎందుకు? జకాత్నే పక్కకెట్టడం ఎందుకు? అల్లా క్షమించుగాక. సోదరి మల్లారా, అందుకోసమే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని? స్వర్గంలో ఎక్కువగా పేదవాళ్ళని నేను చూశానన్నారు. పేదవాళ్ళు స్వర్గంలో ఉన్నారన్నారు ఎక్కువగా. మనం ఏం చేస్తాం? పేదోళ్ళు వస్తే కనీసం సలాం కూడా చెప్పరు కొద్దిమంది ఆడోళ్ళు. డబ్బున్నోళ్ళు వస్తే అస్సలాము అలైకుం బాబీ బాబీ ఖైరియత్ గట్టిగా అడుగుతారు. డబ్బు ఉంది కదా, ఈవిడ దగ్గర ఏమీ లేదు, ఆవిడ సలాం చెప్తున్నా ఈవిడ ఎన్నారంటే పట్టించుకోవాలా? మరి ఇదేంటో అర్థం కాదు మా తల్లి. అల్లాహ్ క్షమించుగాక. సోదరి మల్లారా, అందుకోసమే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆడవాళ్ళకి ఇస్లాంలో ఎన్నో గౌరవ మర్యాదలు చెప్పారు, ఎంతో విలువ చెప్పారు. అదే విధంగా సోదరి మల్లారా, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని? మీరు ఒకరిని మరొకరు గౌరవించుకోండి, ఒకరి హక్కులు మరొకరు కాపాడుకోండి అన్నారు. ప్రవక్త వారు అన్నారు, ఎవరిని అవమానించొద్దు, ఎవరిని చులకనగా చూడొద్దు అన్నారు. కానీ సమాజంలో కొద్దిమంది ఆడవాళ్ళు కోడల్ని బాగా చులకనగా చూస్తారు. కోడల్ని ఎలా చూస్తారండి? కొద్దిమంది అత్తగారులు ఏమనుకుంటారు తెలుసా? అన్నయ్య మీరు చెప్తున్న ఈ రోజుల్లో లేవన్నయ్య అనుకుంటారు. కాదండి, 2 రకాలుగా కూడా మాట్లాడాలి మనం. సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. కొద్దిమంది అత్తగారులు మంచోళ్ళు అయితే కోళ్ళ రాక్షసులు ఉంటారు. కొద్దిమంది ఏమో కోళ్ళ మంచోళ్ళు అయితే అత్తగారుల రాక్షసులు ఉంటారు. ఇస్లాం యొక్క ధర్మం ఏం చెప్తుందంటే, ఇస్లాం యొక్క ధర్మం ఎలా చెప్తుంది అంటే, ఏ విధముగానైతే మన కూతురు తప్పు చేస్తే మనము ఆ తప్పుని కప్పి పెడతామో, అలాగే కోడళ్ళ వల్ల కూడా తప్పు జరిగినా పొరపాటు జరిగినా కప్పి పెట్టాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏమవుతుందంటే, మాంగారు కోడల యొక్క తప్పునైనా దాస్తాడు గాని అత్తగారు కోడల యొక్క తప్పుని ఎట్టి పరిస్థితిలో కూడా దాయదు కొద్దిమంది. అలాగే కొద్దిమంది కోడళ్ళు కూడా అమ్మ చితపొట్టైనా బాధపడదు కానీ అత్తగారు చిన్న మాట అనగానే తపేరమని ఫోన్ చేసేసి, అమ్మా మా అత్తగారు క్యా బోలి మాలు ఏంటి? చిన్న మాటకే అల్లాహ్ క్షమించుగాక. సోదరి మల్లారా, ఎప్పుడైతే అత్తగారు తన యొక్క కోడల్ని తన కూతురుగా ఏదో పొరపాట్లు జరుగుతూ ఉంటాయిలే అని చెప్పేసి లైట్ తీసుకోవాలి. మనం లైట్ తీసుకోకుండా నేను అత్తగారిని అథారిటీ చేస్తానంటే కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది అనుకోండి ఆ యొక్క కోళ్ళ బయటికి, తర్వాత ముఖం కూడా చూడదు కొడుకు. అలా మార్చేస్తారు కొద్దిమంది ఆడోళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా అక్కడ పిల్లలకి కనపడకుండా అమ్మకి కనపడి ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చేసి సైలెంట్ గా వచ్చేయాలి. అప్పుడు మగోళ్ళకి బాధలు అవుతాయి. అందుకోసమే ఆడవాళ్ళు కాస్త కోడలతోటి మంచిగా ప్రవర్తించి మంచిగా ఉంటే మీరు ముసలోళ్ళు అయిపోయినా తరువాత మీ సేవలు చేయాల్సి ఉన్న కొడుకు చేయలేడమ్మా. బాగా గుర్తుంచుకోండి, మీరు కొడుకుగా మమ్మల్ని ఎంత పొగిడినా ఉపకారం లేదు, కోడలతోనే మంచిగా ఉండాలి మీరు. అప్పుడు ఒకవేళ మేమేం చేయలేకపోయినా కోడలైనా కనీసం నా తల్లి తర్వాత తల్లి లాంటిది కదా ఏమైనా చేయగలరు. అలాగే కోడళ్ళైనటువంటి కోడళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా, నా తల్లి ఎన్నో మాట్లాడుతుంది, నా అత్తగారు అంటే పెద్ద విషయం ఏముందిలే, నా అత్తగారు అంటే నా తల్లి తర్వాత తల్లే కదని చెప్పి లైట్ తీసుకోవాలమ్మా. ఏదో ఇష్టం వచ్చినట్టు కనుక మనం ప్రవర్తించామంటే తప్పకుండా దీని యొక్క నష్టం మనం అనుభవిస్తాం. అందుకోసమే అత్తగారు మాటల్ని తన తల్లి తర్వాత తల్లి లాంటిదే కదా అంది అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేయాలి, పట్టించుకోకూడదు, లైట్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు వాళ్ళిద్దరి జీవితాలు కూడా చాలా బాగుంటాయి. కానీ బాగా గుర్తుంచుకోండి సోదరి మల్లారా, ఈ జీవితం చాలా చిన్న జీవితం. ఎప్పుడు ఈ దునియాలో ఉన్నాం, ఇప్పుడు ఈ దునియాలో ఉన్నాం, ఎప్పుడు దాకా ఉంటామో లేదో తెలియదు. అందుకోసమే నలుగురితో నవ్వుతూ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. బ్రతికినంత కాలం ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ ఆప్యాయతతో బ్రతకాలి. ఈ రంజాన్ నెలలో మాషా అల్లా మీరందరూ కూడా ఇక్కడ వచ్చారు. రంజాన్ లో మాషా అల్లా ఇంత ఆడవాళ్ళు ఇస్తిమా జరిగింది. ఈ రంజాన్ నెలతో ఆపేద్దామండి, ఇంకా అమ్మా ఇదే ఇస్తిమాతో ఆపేద్దామా లేదా మళ్ళీ పెడదామా? మళ్ళీ పెడదామంటే గనక ఇన్షాల్లా కనీసం నెలలో ఒకసారో 3 వారాలకు ఒకసారో పెడుతూ ఉండండి. ఎందుకంటే మనం ఏ విషయాలు ఎక్కువగా వింటామో ఆ విషయాల మీద జ్ఞానం వస్తుంది. ఏ విషయాల మీద అయితే మనకు జ్ఞానం వస్తుందో ఆ విషయాల మీద ఆచరణ వస్తుంది.
ఈ రోజు అల్లాహ్ వల్ల మాషాల్లా మీరు ఎంతమంది రావడం నాకు చాలా అంటే చాలా సంతోషమైంది. ఎందుకంటే మీరంతా ఉపవాసంలో ఉంటారు. పొద్దున్న నుంచి ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఉంటారు. మధ్యాహ్నం కాస్త పడుకుంటే బాగుండదు అనిపిస్తుంది. అలాంటి టైంలో మీరు ఇంత టైం తీసుకొని రావడం అల్లాహ్ తబారక్ తాలా మీ త్యాగాన్ని అంగీకరించుగాక. అల్లాహ్ తబారక్ తాలా చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వా ఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దువా చేసుకున్న ఆడవాళ్ళు మనసులో ఆమీన్ అనుకోండి. రియాజ్ భాయ్ ఎక్ బార్ ఆతేని. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరో ఉన్నారన్నారు కదా, వాళ్ళ మనం దువా చేసిన తర్వాత మాట్లాడుకుంటారా? పర్వాలేదు కదా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.